చాలా చిన్నప్పటి నుంచి మనకి పాలు చిన్నపిల్లలకి పాలు ఇస్తారు కదా, అప్పటి నుంచి మనకి జీవితంలో అలవాటు చేసేస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకి దీన్ని అలవాటు చేయాలనే కోరిక కాదు, కానీ జస్ట్ లైక్ దట్ అలా అలవాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంటెన్షన్ ఏం కాదు పాపం, బట్ దేవర్ ట్యూన్డ్ టు పాస్ ఇన్ దిస్ మేనర్. అంటే ఈ విధంగా అలవాటు చేయడం అనేది వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ కేస్. సో మనకి భయం ఏం చేస్తుందంటే, యూజువల్గా భయము అనేది మనని కంట్రోల్ చేయడం మొదలెట్టిన తర్వాత మనం ఏ డెసిషన్ తీసుకోవడానికైనా, ఏ ఆలోచన చేయడానికైనా అసలు సాహసించం. ఈ అంటే లిటరలీ ఆర్ క్రిపిల్డ్ సైకలాజికల్లీ అట్లా అయిపోతాం భయం వల్ల. అంతేకాదు, భయం మిమ్మల్ని కంట్రోల్ చేసిన తర్వాత మీ గమనం మారిపోతుంది, మీ నిర్దేశిత లక్ష్యాలు మారిపోతాయి. భయము ఇట్స్ మోర్ ఆఫ్ సైకలాజికల్ దాన్ ఫిజికల్. చూడండి, సింపుల్గా చెప్తాను. పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటూ ఉంటాడు. సైకిల్ నేర్చుకునే పిల్లాడిని నువ్వు పడతావు అని చెప్పిన తర్వాత వాడి దృష్టి అంతా ఎక్కడ పడతావు అనే దాని మీదే ఉంటుంది. పడకుండా ఎలా చూసుకోవడం అనే దానికన్నా ఎలా పడతావేమో అనే భయం ఎక్కువ. ఆ భయం ఎక్కువైన తర్వాత చిన్నపిల్లలు నడవడానికి భయపడతారు, సైకిల్ తొక్కడానికి భయపడతారు, మోటార్ సైకిల్ తొక్కడానికి భయపడతారు, పరీక్ష రాయడానికి భయపడతారు. ఏదైనా తీసుకోండి, మీరు ఏ విషయం అయినా చెప్పండి. ది మూమెంట్ ఫియర్ అన్నది కనుక మీకు సైకలాజికల్గా ఇన్వైవ్ అయిపోతే, రిజిస్టర్ అయిపోతే, ఇట్ పుల్స్ యూ బ్యాక్. ఎంత వెనక్కి గుంజేస్తుందంటే మీరు అడుగు ముందుకు వేయడానికి కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వదు. భయం పనిచేస్తుంది. భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేసారండి, అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. భయం నీరసాన్ని ఇస్తుంది, నిస్త్రాన్ని ఇస్తుంది, నిస్తేజాన్ని ఇస్తుంది. ఇంకా ఒక రకంగా మాట్లాడితే మీ పురోగమనాన్ని తిరోగమనం చేస్తుంది భయం. భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేస్తే అది మీ పురోగమనాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, నిర్ణయంలో ఫెయిల్ అయినా స్ట్రాటజీ మార్చుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి మీ భయం మీరు దాటిన భయం అన్న ఇది, అంటే మీరు భయాన్ని దాటేస్తే వచ్చే ప్రేరణ, అది మీకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఈ భయంతో జీవితాంతం ఉండిపోతాం. ఎంత జీవితాంతం ఉండిపోతామంటే, నాకు ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, నాకు తెలియదు కానీ ఆయన, అంటే